శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మంగళవారం జన్మించిన వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, వారు కోటీశ్వరులు కావాలంటే ఏ వ్యాపారం వృత్తి అనుకూలిస్తుంది అని మనం పరిశీలిద్దాం. మంగళవారం అంటేనే కుజుని యొక్క ప్రభావంతో ఉంటుంది. అంటే కుజుడు ధైర్యానికి కారకుడు, కోపానికి కారకుడు. అది ఒక అగ్నితత్వ గ్రహం. భూములకి, అన్నదమ్ములకి, అప్పులకి, గొడవలకి, అలాగే కుజదోషం, ఇవన్నీ కూడా ఈ మంగళవారం పుట్టిన వారి మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. అలాగే ఈ మంగళవారం జన్మించిన వారి మీద పార్వతీ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. అంటే మనకి సోమవారం శివుడు సంబంధించింది, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించింది, అలాగే పార్వతీ అమ్మవారికి సంబంధించింది. అంటే కొన్ని ప్రాంతాల్లో మంగళవారం అమ్మవారిని పూజాది కార్యక్రమాలు చేసి ఆరాధించడం వల్ల వాళ్ళకి సౌభాగ్యం ప్రసాదించడం జరుగుతూ ఉంటుంది. అందుకే సాధారణంగా ఆ ఆడపిల్లని అత్తవారింటి నుంచి పుట్టింటికి పంపడం కానీ, పుట్టింటి వారి నుంచి అత్తవారికి పంపడం కానీ మంగళవారం సాధారణంగా జరగదు. అంటే మంగళవారం నాడు అంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ మంగళవారం ఎవరైతే జన్మించారో వారు స్వతంత్ర వృత్తినే కోరుకుంటారు. అంటే ఒకరి కింద పనిచేయడం కన్నా వ్యక్తిగతంగా వారికి వారే తమ వృత్తి నిర్ణయించుకొని ఆ రంగంలో రాణించడం జరుగుతూ ఉంటుంది. వీరికి ఎక్కువగా వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా మొక్కలు పెంచడం అన్నా, తోటలు పెంచడం అన్నా, చెట్లు ఎక్కడం అన్నా, వాటి నుంచి పట్టడం అన్నా కొంతవరకు వీరికి ఇష్టం. అంటే మంగళవారం పుట్టిన వారికి బాల్యంలో, అంటే ఇంచుమించుగా 12వ సంవత్సరం జరిగే లోపల ఎక్కడో ఒక దెబ్బ తగలడం, ఎక్కడో ఒకటి కొట్టుకోవడం, ఈ విధంగా కామన్గా ఈ మంగళవారం పుట్టిన వాళ్ళకి ఉంటాయి. ఎక్కువగా వాళ్ళకి ముఖం మీద, తల మీద దెబ్బలు తగలటం జరుగుతూ ఉంటుంది. అందువల్ల వీళ్ళు ఎవరైతే మంగళవారం చిన్నప్పుడు జన్మించారో వారికి పెద్దవాళ్ళు కొద్దిగా మరీ చెట్లు ఎక్కకుండా, పదునైన వస్తువులతో ఆడుకోకుండా, చిన్నప్పుడే వాహనాలు ఇవ్వకుండా ఉంటే మంచిది. అంటే వీళ్ళకి ప్రమాదం తొందరగా రావడం జరుగుతుంది. అంటే ప్రమాదం జరిగినా వీళ్ళకి భయం ఉండదు. కుజుడు కాబట్టి రక్తం అంటే భయం ఉండదు, యుద్ధం అంటే భయం ఉండదు. అందుకనే వీళ్ళు ఎక్కువగా మిలిటరీలో, పూర్వం అంటే యుద్ధం చేయడానికి మిలిటరీలో చేరేవారు. ఇప్పుడైతే ఈ పోలీస్ డిపార్ట్మెంటు, ఎక్సైజు, అంటే యూనిఫారం వేసుకొని ఏదైతే ఉద్యోగం ఉంటుందో అందులో బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అలాగే సినిమా రంగంలో అయితే ఈ విలన్ పాత్రలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే సైన్యంలో కానీ విలన్గా కానీ ఏదైనా ఇష్టం మాట వీళ్ళకి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఇటువంటి అడ్మినిస్ట్రేటివ్, అథారిటేటివ్, ఈ సెక్యూరిటీ సంబంధించిన వాటిలోనే ఎక్కువగా ఇష్టపడడం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు వీళ్ళకి వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. తొందరగా వివాహ సంబంధాలు కుదరవు. ఒక పక్క తొందరగా నచ్చకపోవచ్చు. ఈ విధంగా కొన్నాళ్ళు డిలే చేసుకుంటారు. ఎక్కువ మంది వీళ్ళు ప్రేమలో ఫెయిల్ అవుతూ ఉంటారు. తొందరగా, అంటే ఎందుకు ఫెయిల్ అవుతుంటారంటే ప్రేమించడం తొందరగానే ప్రేమిస్తూ ఉంటారు. విపరీతమైనటువంటి కోపం వల్ల వచ్చిన ఎవరైతే వీళ్ళ లవర్ ప్రియురాలు ఉంటుందో ఒక నిమిషం ఆలస్యమైనా వీళ్ళు కోపడుతుంటారు. చిన్నగా వీళ్ళు నచ్చని డ్రెస్ వేసుకున్నా కోపడుతుంటారు. ఏ విధంగా అయినా కనీసం ఒక 5 నిమిషాలు కలిసి ఉంటే 5 నిమిషాలు పోట్లాడుతూ ఉంటారు ఈ మంగళవారంలో పుట్టినటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. అందుకే వీళ్ళతో ఎందుకు ఏగడం అని ఎక్కువగా లవ్ బ్రేకప్ అవుతుంటుంది. అంటే కుజదోష ప్రభావం ఈ రాశివారు, ఈ కుజదోష ప్రభావం ఈ మంగళవారం జన్మించిన వారి మీద ఎక్కువ ఉంటుంది. కుజదోషం అంటే లేదు కోపం, ఇండివిజువాలిటీ, ఎవరిని లెక్క చేయకపోవడం, తొందరగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకోవడం, ఈ కొట్టుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు. అందుకని వీళ్ళకి దూరంగా ఉంటే మంచిదని ఎక్కువ మంది వీళ్ళతో కలుపుకోవడానికి, అంటే వివాహ సంబంధం కలుపుకోవడానికి ఇష్టపడరు. అయితే విపరీతమైనటువంటి శృంగార వాంఛలు కలిగి ఉండడం వల్ల ఎవరినైనా ఇష్టపడితే మాత్రం వారు కోఆపరేట్గా ఉంటే వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా వరకు వారితోనే కలిసి ఉంటారు. లేట్ వయసులో కూడా వీరికి భార్య లేదంటే ఎవరో ఒక తోడు కావలసి ఉంటుంది. ఒంటరిగా కూడా జీవించలేరు. అందుకని ఎవరో ఒకరు వీరికి తోడు ఉండవలసి ఉంటుంది.
అందువలన ఏంటంటే ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా మంగళవారం నియమంగా ఉంటూ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం మంచిది. సాధ్యమైనంత వరకు వీళ్ళు పగడం అనే ఉంగరం ధరించవచ్చు. అలాగే 3 ముఖాల రుద్రాక్ష ధరించవచ్చు. వీళ్ళలో ఉన్నటువంటి కోపం తగ్గాలంటే రుద్రాక్షమాల ధరించడం మంచిది. ఎక్కువగా వీళ్ళకి స్త్రీ వ్యామోహం ఏదో ఒక వ్యసనం కూడా ఉంటుంది. అది తగ్గాలంటే స్ఫటికమాల ధరించడం వల్ల కానీ లేదంటే పగడాల మాల ధరించడం వల్ల వీరి జీవితం వేరే యాంగిల్లో సక్సెస్ఫుల్గా నడిచే అవకాశం ఉంటుంది. స్వస్తి.